హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ఎస్ఎస్ఎం లాజిక్స్ ఛానల్. నేను మీ నాగార్జున శివ. ఈరోజు వరకు పెన్ ఇష్యూ ఉండేదండి. కొద్దిగా పెన్ యొక్క థిక్నెస్ అనేది పెంచడానికి న్యూ అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను. ఈ రోజు నుంచి మీకు ఆ ఇష్యూ కూడా ఉండదు. సో ఆల్రెడీ మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని బేసిక్స్ అనేవి నేర్చుకున్నారు. లాస్ట్ వీడియోలో ఫార్ములాస్ ఎలా ఉంటాయి, సింపుల్గా చేయడం ఎలాగా అనే విషయాలన్నింటినీ కూడా నేను అందులో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎటువంటి కామెంట్స్ అనేవి రాలేదు. సో కామెంట్స్ రాలేదంటే మీ అందరికి కూడా చాలా నీట్గా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఈరోజు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్లు చూద్దాం. సో దీన్ని కంప్లీట్ చేసే టైంకి అంటే పార్ట్స్గా వస్తుంది మీకు వీడియో. సో మీకు పార్ట్స్గా వచ్చిన తర్వాత మీరు అన్ని పార్ట్లు కంప్లీట్ చేసే టైంకి మీరు మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటిలో కూడా మీరు ఎక్స్పర్ట్ అవుతారు. సో ఎగ్జామ్కి ఎంతవరకు అయితే కావాలో, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి నాలెడ్జ్ అయితే కావాలో ఆ నాలెడ్జ్ అన్ని కూడా మీకు వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద టోటల్ అమౌంట్ పేయబుల్ ఆన్ సమ్ ఆఫ్ RS 12,500 after 2 years at the rate of 10% per annum if the interest is compounded annually? ఓకే, ఇంట్రెస్ట్ అనేది యాన్యువల్గా కాంపౌండ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇచ్చిన సమ్ అనేది 12,500. ఓకే, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అనేది 10%. అండ్ కాంపౌండింగ్ అనేది ఇయర్లీ జరుగుతుంది. కాంపౌండింగ్ ఇయర్లీ. ఓకే, సో ప్రతి ఇయర్కి ఒకసారి కాంపౌండింగ్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు తెలుగులో కూడా క్వశ్చన్ చదువుతాను చూడండి. రూపాయలు 12,500 అసలుపై 10% వార్షిక చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఓకే, సో టైం అనేది 2 years అండి. దీన్ని మీరు ఫార్ములా వేసి చేయొచ్చు, అత్యంత సింపుల్గా కూడా నార్మల్గా షార్ట్కట్ మెథడ్ కూడా వాడి చేయొచ్చు. మీకు ఇక్కడ షార్ట్కట్లో ఎలా చేయాలన్నదే మీకు నేర్పుతారు. ఇంకా ఫార్ములాస్ అనేవి మీరు మర్చిపోండి. ఫార్ములాస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎక్కడైతే వాడాలో అక్కడ మాత్రమే వాడదాం. రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఇలా వాడదాం. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. సో 10% మనం ఎలా రాసుకోవచ్చు? 1/10 కింద రాసుకోవచ్చు కదండి. సో 1/10 అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఉంటుంది, ఇక్కడ అమౌంట్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ అనేది 10 అయితే అమౌంట్ అనేది 11 అవుతుంది ఒక ఇయర్కి. సేమ్ సెకండ్ ఇయర్ కూడా ప్రిన్సిపల్ అనేది 10 అయితే అమౌంట్ అనేది 11 అవుతుంది. సో 2 years అయ్యేటప్పటికి ప్రిన్సిపల్ అనేది 100 అయితే అమౌంట్ అనేది 11 × 11 121 అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది ఎంత? 12,500. సో 12,500ని 100కి ఈక్వల్ చేయండి. సో 12,500 డివైడెడ్ బై 100. అప్పుడు మనం అమౌంట్ ఫైనల్గా మనల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యాన్యువల్లీ ఎంత అమౌంట్ అవుతుందని కదా అడిగాడు. మొత్తం చెల్లించాల్సింది అమౌంట్ ఎంత? 121. సో 121 అనేదాన్ని ఎంత అనేది మనం ఫైండ్ చేయొచ్చు. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 125 × 121. సో మీరు నార్మల్గా ఈ క్యాలిక్యులేషన్ పూర్తిగా చేయొచ్చు, లేదంటే ఫస్ట్ డిజిట్ని బేస్ చేసుకుని కూడా మీరు చేయొచ్చు. 1 5 = 5. సో అంటే మనకు ఫస్ట్ డిజిట్ అనేది 5 వస్తుంది. సో ఉన్నన్నిట్లో ఫస్ట్ డిజిట్ 5 ఉంది, ఇదే ఉంది. సో ఇదే ఆన్సర్ వస్తుంది. కలిపి చెక్ చేద్దాం చూడండి. 2 1 2 5 10 1 2 2 4 5 2 1 2. సో 5 2 1 5 2 10 11 5 1 1 5 1 2 5 1 5 1 2 5 చెప్పాను కదా. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయకుండా ఫస్ట్ డిజిట్ని బేస్ చేసుకుని కూడా మీరు ఇమీడియట్గా ఆన్సర్ చేసేయచ్చు. సో ఇది ఈ విధంగా సింపుల్గా మీరు ఈ సమ్మం చేయొచ్చు. సో ఈ మెథడ్ అనేది ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఓకే, కమాన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్యూర్డ్ ఆన్ సమ్ ఆఫ్
1800 at the rate of 4% per annum in 2 years. సేమ్ ఇది కూడా లెక్క సేమ్. సమ్ అనేది 1800, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 4% అండ్ టైం అనేది 2 years. సో 4% అంటే 4/100 దట్ ఈక్వల్ టు 1/25. సో ఫస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఉంటుంది, ఇక్కడ అమౌంట్ ఉంటుంది. ప్రిన్సిపల్ అనేది 25 అయితే అమౌంట్ అనేది 20, ఈ డినామినేటర్ ఇన్నోమినేటర్ రెండింటికి కలిపితే వచ్చేది అమౌంట్. సో 26. సో అలా 2 years అంటే ఇంకొక 25, ఇంకొక 26. సో 625, 676. ఓకే, ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఇంతకి ఈక్వేట్ చేస్తే అమౌంట్ అనేది ఇంత అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఫైనల్గా ఫైన్ చేయాల్సింది ఎంత? చక్రవడ్డీ. తెలుగులో చెప్పడం మర్చిపోయాను, సారీ. చూడండి, 1800 అసలుపై 4% వడ్డీ రేటుతో చొప్పున 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ ఎంత, వడ్డీ ఎంత? సో ఇక్కడ వడ్డీ అనేది ఎంత పెరిగింది? ప్రిన్సిపల్ నుంచి 2 సంవత్సరాల తర్వాతకి అమౌంట్ ఎంత అయింది? 625కి ఎంత కలిపితే 676 అవుతుంది. ఇంకో 25 కలిపితే 650 అండ్ ఇంకో 26, 1. సో 51 కలిపితే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లస్ 51 కలపాలి. సో ఈ 51 అనేది మనకి వడ్డీగా యాడ్ అయింది. సో మనకి ఇచ్చిన 1800 అసలు అనేది మనం 625కి ఈక్వేట్ చేసి ఇంటూ 51 చేస్తే మన ఆన్సర్ మనకు వస్తుంది. సో ఇక్కడ 25, 25లు, ఇక్కడ 25, 3, 4, 4, 3, 7, 175. 175 అంటే 52,000. సో 25, 72. సో ఈ రెండింటిని ఇప్పుడు మల్టిప్లై చేయండి. 72 ఇంటూ 51, అది 72, 5, 36. సో ఏమవుతుంది? 2, 7, 36 డివైడ్ బై 25. ఈ 25తో డివైడ్ బై చేయండి. 1 0, 25, 1, 1, 7. సో 4 7, 100. సో ఇక్కడ 1 తర్వాత 4 ఇది మాత్రమే ఉంది. సో దీన్ని ఆన్సర్గా పెట్టవచ్చు. కానీ మీరు లెక్క కోసం చెప్తాను చూడండి. సో 7 అయితే 175. సో 6 0, 150. సో 22. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి అండ్ కంటిన్యూ చేస్తే మీకు 8 0 200, 8 0 200 వస్తుంది. సో 146.88 అనేది ఆన్సర్. అర్థమైంది కదా? ఇలాంటి సమ్లన్నీ కూడా ఇలా సింపుల్గా చేయడానికే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ సమ్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years ఆన్ 30,000 at 7% per annum compounded annually is. ఇక్కడ సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్టే అడిగాడు. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన సేమ్ మెథడ్లో మీకు వచ్చిన ఆన్సర్ని నాకు వచ్చిన ఆన్సర్తో మీరు కంపేర్ చేసుకోండి. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? 2 years. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 30,000. ఓకే, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 7%, అంటే 7/100. ప్రిన్సిపల్, ఇక్కడ అమౌంట్. ప్రిన్సిపల్ ఏమో 100 అయితే అమౌంట్ అనేది 107. ఇలా 2 years. సో ఇంకొక 100, ఇంకొక 107. సో 1 తర్వాత 4 zeros. ఇక్కడ 107 ఇంటూ 107. సో 11449 అనేది 107 ఇంటూ 107. సో మనకి ఇచ్చిన ప్రిన్సిపల్కి ఈక్వేట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మనకి వడ్డీగా జనరేట్ అయింది? 1,449 అనేది వడ్డీగా జనరేట్ అయింది. 9 అనేది మనకి వడ్డీగా జనరేట్ అయింది. సో మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత? 30,000. సో దాన్ని 10,000కి ఈక్వేట్ చేయండి. 1,449 అనేది ఎంత? సో ఈ 4 zeros కి
3 9 27 7 2 3 12 14 4 12 13 3 1 3 1 4 4 3 4 7 ఆన్సర్ 4 3 4 7. ఇది వడ్డీ జనరేట్ అవుతుంది. p ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. ఈ ఫార్ములా p ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. ఈ ఫార్ములా వేసి మీరు ఈ లెక్కలన్నీ చేయొచ్చు, కానీ అత్యంత కష్టంగా వస్తాయి. క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సమ్స్ చేసే కొద్ది చిరాకు వస్తుంది, ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే టాపర్స్ అందరూ కూడా ఎగ్జామ్ని ఎవరైతే క్లియర్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇలా సింపుల్గా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు మాత్రం ఇచ్చిన సమ్మని కాంప్లికేట్ చేసుకుంటూ, మీరు ఈ ఫార్ములాని వాడి కాంప్లికేట్ చేసుకుంటూ అదే సమ్ దగ్గర అలా ఉండిపోతారు. సో అప్పుడు మీకు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ అవుతాయి. సో సమ్మని చూసి దానికి ఏ షార్ట్ కట్ మెథడ్ వాడితే అత్యంత తొందరగా చేస్తామో ఆ షార్ట్ కట్ మెథడ్ వాడి సమ్మని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,500 3% per annum 3 years when the interest is compounded annually. ఈ సమ్ కూడా మీకే ఇస్తున్నాను. ఇక్కడ మీకు ఆల్రెడీ గివెన్ డేటా చెప్తాను చూడండి. ప్రిన్సిపల్ అనేది 12,500 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 3% అండ్ టైం అనేది 3 years. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 3% అంటే 3/100. సో ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ అమౌంట్. ప్రిన్సిపల్ అనేది 100 అయితే ఇదేమో 103 అవుతుంది. అలా ఎన్నిసార్లు 3 years కాబట్టి 3 times. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక 100, ఇక్కడ ఇంకొక 103, మళ్ళీ థర్డ్ ఇయర్ ఇక్కడ ఒక 100 ఉంటే ఇక్కడ ఇంకొక 103 ఉంటుంది. సో ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తారు, ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తారు. అప్పుడు మనకి ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ని ఇక్కడ వచ్చిన వాల్యూతో ప్రిన్సిపల్తో ఈక్వేట్ చేసి మనకి వడ్డీ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇంటూ ఆ డిఫరెన్స్ వేస్తే మీకు వడ్డీ వస్తుంది. ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ రూపంలో వీడియోలో తెలపండి. నేను ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో ఆల్రెడీ మీరు ఇలా చేయాలన్నదా మొత్తం తిరిగే చెప్పాను కదా, మీరు సేమ్ ఇదే మెథడ్ని ఫాలో అయ్యి మీరు ఇలాంటి లెక్కలన్నీ కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్. రేణుక ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 800 ఇన్ ఏ పోస్ట్ ఆఫీస్ ఫర్ 3 years at 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ. హౌ మచ్ మనీ విల్ షీ గెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years? ఇది సేమ్. డైరెక్ట్ అమౌంట్ ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ ప్రిన్సిపల్ ఏమో 800, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 5%, టైం ఏమో వచ్చి 3 years. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years ఎంత రేణుక తీసుకుంటుందని అడిగాడు. తెలుగులో క్వశ్చన్ చదువుతుంది చూడండి. రేణుక ₹800 మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్లో 5% చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టింది. 3 సంవత్సరాల ముగింపులో ఆమెకి ఎంత డబ్బు వస్తుంది? రేణుక అనేది ₹800ని పోస్ట్ ఆఫీస్ పథకాల్లో 5% చక్రవడ్డీతో 3 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసింది, పెట్టుబడి పెట్టింది. అయితే 3 సంవత్సరాలు అయినప్పటికీ మొత్తం ఎంత వచ్చింది అని అడుగుతాడు. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ ఏమో అమౌంట్ చూసుకోండి. ఇక్కడ 5% అంటే 5/100 అంటే 1/20. సో ప్రిన్సిపల్ అనేది 20 అయితే అమౌంట్ అనేది 21 అవుతుంది. అలా 3 years అంటే హోల్ క్యూబ్ చేస్తే సరిపోతుంది కదా, అంతే కదా. ఇక్కడ 20 ఇక్కడ 20, సో 3 20లు. సో హోల్ క్యూబ్. సో 20 క్యూబ్ అంటే 21 క్యూబ్ అంటే 441 ఇంటూ 21. సో 441 2 8 8 1 6 12 9. సో 9 to 6 1. సో ఇది. సో తను మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేసింది? ప్రిన్సిపల్ అనేది ఎంత? 800. సో ఈ 800ని 8,000కి ఈక్వేట్ చేయండి. అప్పుడు మనకి అమౌంట్ ఎంత వస్తుంది? 9 to 6 1. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 8 1 8 10. సో మనకి 926.1 అనేది ఆన్సర్. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 11,000 in 2 years at 4% per annum interest compounded yearly. ఓకే, ఈ లెక్కను మీరు హోంవర్క్గా తీసుకోండి. ఈ లెక్కను సాల్వ్ చేసి దీని యొక్క ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఆల్రెడీ ఎలా చేయాలో చెప్పాను. సో ఇది రాకపోతే మీరు కామెంట్ రూపంలో లెక్క రావట్లేదని మీరు మెన్షన్ చేసినా సరే నేను మళ్ళీ దీని మీద వీడియో చేసి మీకు పెడతాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సుమన్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్
20,000 at 10% per annum compound interest if she received an amount of 26,620 after n years, the value of n is. చూడండి తెలుగులో కూడా చెప్తాను. సుమన్ రూపాయలు 20,000 మొత్తాన్ని 10% చక్రవడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టింది. ఆమెకు రూపాయలు 26,620 మొత్తం వస్తే కాలం ఎంత? అంటే సుమన్ అనే అమ్మాయి 20,000 రూపాయలని 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పెట్టుబడిగా పెట్టింది. అయితే కొంత సమయం తర్వాత, సమయం ఎంత అన్నది తెలియదు, ఎన్ని సంవత్సరాలు అన్నది మనకు తెలియదు. ఆ సమయం తర్వాత తనకి మొత్తం 26,620 రూపాయలు వచ్చింది. అయితే ఆ టైం ఎంత అని మనల్ని అడిగాడు. సో ఇక్కడ చూడండి, 10% అనేది చక్రవడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అండ్ ప్రిన్సిపల్ అనేది 20,000. ఓకే, అండ్ అమౌంట్ అనేది 26,620. ఓకే, ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% కదా, అంటే 10% అంటే 1/10 అంతే కదా. సో మనకి ప్రిన్సిపల్ అనేది ఇక్కడ, అమౌంట్ అనేది ఇక్కడ, ప్రిన్సిపల్ అనేది 10 రూపీస్ అయితే అమౌంట్ అనేది 11 రూపీస్ అవుతుంది. 10 + 1 అంతే కదా, 10 + 1 11 రూపీస్ అవుతుంది. ఈ విధంగా తనకి సమ్ టైం, ఎంత టైం అన్నది మనకు తెలియదు. కొంత టైం తర్వాత, ఆ టైంని ఫర్ సపోజ్ మీరు ఎన్ అనుకుంటే కొంత టైం తర్వాత ఆ ప్రిన్సిపల్ మొత్తం ఎంత అయింది? 26,620 అయింది. సో ఆ ఎన్ ఎంత అని అడుగుతున్నాడు. సో మీరు ఫస్ట్ ఆప్షన్ ఓరియంటెడ్గా వెళ్ళండి. దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ అది ఆప్షన్ ఓరియంటెడ్గా వెళ్ళని చెప్తాను. ఫర్ సపోజ్ 2 years తీసుకోండి. 2 years అంటే n ప్లేస్లో 2 వేసుకోవాలి. సో అప్పుడు n ప్లేస్లో 2 వేసుకోండి. 2 years తీసుకుంటే ఇది హోల్ స్క్వేర్ అవుతుంది, ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది 100 అవుతుంది, ఇది 121 అవుతుంది, అంతే కదా. సో మనకి 20,000 అనేది 100 అయితే 121 అనేది ఇంత అవ్వాలి. అవుతుందా లేదా చూడండి. అవ్వట్లేదు. 2 1 2 2 4 2 1 2. సో 24,000 సంథింగ్ ఎంతో వస్తుంది. సో ఇది కాదు, 2 కాదు. అప్పుడు ఒకటి పెంచండి, 3 చేయండి. 3 చేస్తే ఇది 3, ఇది 3 చేస్తే ఎంత అవుతుంది? ఇదేమో ఇంకొక 0 పెరుగుతుంది. ఇక్కడ 121 × 11 అంటే 121, 1331. సో ఇది ఏమవుతుంది? 1331 అవుతుంది. సో ఇప్పుడు 20,000ని 1000కి ఈక్వేట్ చేసి 1331 చేస్తే మనకి ఇది వస్తే అదే ఇయర్. సో ఇక్కడ చూడండి, 3 zeros పోయాయి. 2 1s are 2, 2 3s are 6, 2 3s are 6, 2 1s are 2, అండ్ 0 మిగిలిపోయింది అంటే 0. 26,620. సో ఇదే ఆన్సర్. ఇది ఒక మెథడ్. సో ఇప్పుడు మీకు సెకండ్ మెథడ్ చెప్తాను చూడండి. సెకండ్ మెథడ్ ఎలా అంటే, ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ అనేది ఎంత? 20,000. అమౌంట్ అనేది ఎంత వచ్చింది? 26,620. ఈ రెండింటికి రేషియో కట్టండి. ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోద్ది. 2 10,000, సారీ 2,000, 2 1, 2 3, 2 3, 2 1. ఈ రెండు ఇందులోని కూడా క్యాన్సిల్ అవ్వదు. ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్లో పోతుందా, క్యూబ్లో పోతుందా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. సో దీన్ని 10³ కింద రాసుకోవచ్చు, అండ్ దీన్ని 11³ కింద రాసుకోవచ్చు. సో 3 years కదా, పైన ఎంత అయితే ఉందో అంత, ఎందుకంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చాడు 10% అని. సో 10 ఇక్కడ 11 వస్తుందని మీకు తెలుసు. సో 10³ 11³ సో పైన ఎంత అయితే ఉందో అదే మీకు ఆన్సర్. సో అదే ఆన్సర్. ఇలా సింపుల్గా కూడా చేయొచ్చు, కానీ ఈ మెథడ్ వాడకన్నా ముందు ఏదైతే మెథడ్ చెప్పానో ఆ మెథడ్ అనేది మీరు ప్రాపర్గా నేర్చుకోండి. సో నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 at 15% per annum for 2 years 4 months compounded annually. సో చూడండి, ఈ సమ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇంతవరకు 2 yearsకి 3 yearsకి 1 yearకి ఎలా కట్టాలో తెలుసుకున్నాం, కానీ 2 year 1 month, 2 year 2 months ఇలా ఎలా కట్టాలో మనం తెలుసుకోలేదు. సో ఇది ఎలా కట్టాలి అనే విషయం నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. నార్మల్గా మీకు నిన్న చెప్పాను, ఇప్పుడు ఇయర్కి 15% అంటే 2 yearకి ఎంత పర్సెంటేజ్ వస్తుందని ఎలా కట్టాలని. ఫర్ సపోజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఇయర్కి 15%, తగ్గిద్దాం ఉండండి, 15%. ఓకే,
సో అప్పుడు 2 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది ప్రిన్సిపల్ మీద? 2 ఇయర్స్కి ఎంత అవుతుంది అంటే దాని ఫార్ములా మీకు చెప్పాను. 15 + 15 + 15 × 15 డివైడెడ్ బై 100% ఇంతే కదా అవుతుందని చెప్పాను మీకు. సో 30 + 15 225/100. సో 32.25%. సో 2 ఇయర్స్కి ఎలా ఫైండ్ చేయాలి? సో ఇలాగే 2.4 మంత్స్కి ఎలా ఫైండ్ చేయాలంటే 2 ఇయర్స్కి ఇంత వచ్చింది కదా. సో 2 ఇయర్స్ 4 మంత్స్ మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇయర్స్ 4 మంత్స్ని 2 + 4/12 ఇయర్స్ కింద రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ టు 2 + 4 1 4 3. సో 1/3 అవుతుంది కదా. 2 3 6 1 7/3 కదా. సో 2 1/3 కింద రాసుకోవచ్చు కదా దీన్ని. సో ఇప్పుడు 2 ఇయర్స్ మీకు ఎంత తెలిసింది, ఇంత అయింది. సో మిగిలిన 1/3కి ఎంత అవుతుంది అంటే 32.25. 2 ఇయర్స్కి ఎంత అయింది ప్లస్ రిమైనింగ్ ఇంకా ఎంత మిగిలింది? 1/3 మిగిలింది. ఎంత పర్సెంటేజ్లో? 5%లో. సో ప్లస్ 32.25 × 1/3 of 15 డివైడ్ బై 100. ఇంత ఉంటుంది అనమాట మన దగ్గర. మనం ఫైనల్గా మనకు వచ్చే చక్రవడ్డీ ఇంత వస్తుంది. సో ఇది ఎంత అవుతుంది? ఈ వాల్యూ చూడండి. 32.25 + 3 1s 3 5s. సో 5 + 32.25 × 5 డివైడ్ బై 100. ఓకే. సో బోర్డు సరిపోవట్లేదు, ఇది 5 అరేంజ్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ నుంచి ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ స్టెప్ చూడండి. పైన 37.25 ప్లస్ ఇక్కడ 32.25 × 5 వాల్యూ ఎంత? 5 5 25, 5 2 5 2 10 12 2 1 5 10 1 11 1 5 15 1 16. సో 2 డిజిట్స్ తర్వాత ఆల్రెడీ ఉంది మనకు, ఆ కింద 100 ఉంది కాబట్టి ఇంకో 2 డిజిట్స్ తర్వాత అంటే మనకు ఫైనల్గా ఎంత వస్తుంది? 1.6125. సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయండి. 37.25 అండ్ 1.6125. 5 2 6 8 8 3. మన ఫైనల్గా వచ్చే వడ్డీ అనేది ఇంత పర్సెంటేజ్ ఉంటుంది అన్నమాట 2 ఇయర్స్ 4 మంత్స్కి. సో 38.8625 డివైడెడ్ బై 100 ఆఫ్ 8000. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ 4 డిజిట్స్ తర్వాత మీకు పాయింట్ ఉంది కాబట్టి కిందనే 4 జీరోస్ వేసుకోండి. సో ఒక 0కి ఒక 0 క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసేసి మల్టిప్లై చేసేయండి. 8 5 40 0 4 8 2 16 20 0 2 8 6 8 8 60 8 6 48 50 0 5 8 8 64 5 69 9 6 8 64 70 0 7 8 3 24 31. ఓకే 31. సో డివైడ్ బై 100. ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మీకు 31090. ఇది ఆన్సర్. సారీ 4 జీరోస్ కదా, సో ఈ జీరో కూడా పోతుంది. సో 3109 అనేది ఆన్సర్. అర్థమైంది కదా మీకు? 2 ఇయర్స్ 4 మంత్స్ ఇస్తే ఎలా చేయాలి, లేదా 2 ఇయర్స్ 2 మంత్స్ ఇస్తే ఎలా చేయాలి, ఇలాంటి డౌట్ ఉంటుంది. సో జస్ట్ మీరు ఇలా ఇచ్చినప్పుడు దీన్ని కంప్లీట్ ఇయర్స్లోకి మార్చుకోవాలి. ఎలాగా? 2 + 4 మంత్స్ కాబట్టి 4 మంత్స్ని ఇలా ఇయర్స్లోకి మార్చుకోవచ్చు 5/12 చేసి. సో అప్పుడు ఏమవుతుంది? 2 + 1/3. సో 2 1/3 ఇయర్స్ అనమాట. 2 1/3 ఇయర్స్కి ఎలా ఇంట్రెస్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేయాలన్నదాన్ని, ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేయాలన్నది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్గా వడ్డీని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేయడం అది చేయొచ్చు. కాకపోతే
దీనికి ఎంత టైం పడుతుంది, ఆల్మోస్ట్ 1 మినిట్ పడుతుంది. దీనికి ఎంత టైం పడితే దీనికి ఎంత టైం పడుతుంది మీరే మీ ఊహకు వదిలేస్తున్నాను. సో ఈ మెథడ్నే ఫాలో అవ్వండి, ఈ మెథడ్లోనే మీరు ఎక్స్పర్ట్ అవ్వండి, మీరు హ్యాపీగా నేర్చేసుకుంటారు. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. Compound interest on Rs 18,000 in 2 years at 15% per annum interest is. సో డైరెక్ట్ లెక్కే తెలుగులో చూడండి. 18,000 అసలుపై 15% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ ఎంత? జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైన్ చేయమన్నాడు. మీకు అసలు ఇచ్చేసాడు, అండ్ టైం ఇచ్చేసాడు, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. మీకు ఆల్రెడీ మీకు ఎలా చేయాలో చెప్పాను. సో జస్ట్ మీకు గివెన్ డేటా చెప్తాను. సో మీరే చేసి ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలపండి. సో ఇందులో ఇచ్చిన డేటా ఏంటి? సమ్ అనేది ఎంత? సమ్ అనేది 18,000, టైం అనేది 2 years, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15%. ఓకే, సో మీకు 15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే గేమ్ అంతా. 15% ఎలా రాసుకోవచ్చు? 15/100 కింద రాసుకోవచ్చు. 5 3 5 20. సో 3/20. సో ప్రిన్సిపల్ అనేది ఇక్కడ, అమౌంట్ అనేది ఇక్కడ వేసుకోండి. ప్రిన్సిపల్ అనేది 20 అయితే అమౌంట్ అనేది 23 అవుతుంది. అలా ఎన్ని సంవత్సరాలు? 2 years. సో హోల్ స్క్వేర్ వేసుకుంటాం. సో 20 స్క్వేర్ 400, 23 స్క్వేర్ ఎంత? సో ఇవన్నీ నేర్చుకుంటే చాలా మంచిది. నేనే నేర్చుకున్నాను కానీ మర్చిపోయాను. సో ఇది. సో ఇప్పుడు మనకి వడ్డీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 129 పెరిగింది, అంతే కదా. సో 18,000ని మనం ప్రిన్సిపల్కి 400కి ఈక్వేట్ చేసి రిమైనింగ్ 129ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. 4 4 16 4 5 20. సో 129 into 45. సో 5 9 45, 5 10 14, 5 1 5 1 6, 4 9 36, 6 3 4 2 8, 8 3 11 1 1 4 4 1 5, 5 0 1 8 5, 5 8 0 5. ఇది. సో మీరు ఎంత సింపుల్గా చేయొచ్చు. సో దీన్ని ఫస్ట్ ఈ సమ్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇనీషియల్గానే వీడియోని పాజ్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి అప్పుడు నాకు వచ్చిన ఆన్సర్తో మీరు కూడా కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు కూడా కాన్సెప్ట్ మీద పూర్తి క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ లెక్కి వెళ్దాం. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ Rs 1600 at 25% per annum for 2 years compounded annually? ఈ లెక్కని మీరే చేయండి. సో ఇది హోంవర్క్, అండ్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ సమ్. A sum of money doubles itself if compounded interest in 15 years. In how many years will become 8 times? సో చాలా మంచి లెక్క. చూడండి, మీకు ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్లో ఎలాంటి లెక్కలు వచ్చినప్పుడు సింపుల్గా ఎలా చేయాలో మీకు చెప్పాను. సో సేమ్ ఫార్ములా, సేమ్ టెక్నిక్ ఇక్కడ కూడా మీరు వాడచ్చు. సమ్ ఆఫ్ మనీ అనేది డబుల్ అవుతుంది 15 సంవత్సరాల్లో. అంటే ఇక్కడ పి ఉంటే, సారీ వస్తుంది, ఇక్కడ పి ఉంటే $2P అవుతుంది. ఎంత టైంలో? 15 yearsలో. ఓకే, అయితే ఒక మొత్తం చక్రవడ్డీతో 15 సంవత్సరాల్లో 2 రెట్లు అవుతుంది. అది 8 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో పి ఏమో 8P అవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. సో 2^1 ఇక్కడ 8ని మనం 2^3 కింద రాసుకోవచ్చు కదా, 2^3. సో 2^1 అంటే పవర్ 1కి 15 సంవత్సరాలు పడుతుంది. అలా పవర్ 3కి ఎన్నాళ్ళు పట్టుద్ది? 1కి 15 సంవత్సరాలు పడితే 3కి ఇది ఇంటూ 3 ఇటు ఇంటూ 3 చేస్తే సరిపోద్ది కదా.
అప్పుడు 45. సో మొత్తం మనకి 45 ఇయర్స్ పడుతుంది 8p అవడానికి. అర్థమైంది కదా, ఇంతే సింపుల్గా. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఫార్ములాలో వేసుకొని చేయొచ్చు, కానీ అది చాలా లెంతీ ప్రాసెస్. సో జస్ట్ 10 సెకండ్లో ఈ లెక్క ఇలా అయిపోద్ది. సో ఈ మోడల్ మీరు నేర్చుకోండి. సో మొత్తం 45 సంవత్సరాల్లో మీకు 8p అవుతుంది. నెక్స్ట్ లెక్క. If the rate of interest is 10% per annum and is compounded half yearly, చూడండి, if the principal of Rs 400 in 3/2 years will amount to, ఓకే, తెలుగులో కూడా చెప్పి అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వడ్డీ రేటు సంవత్సరానికి 10% మరియు అది అర్ధ సంవత్సరానికి హాఫ్ ఇయర్లీకి లెక్కించబడితే 400 అసలుపై 1.5 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం ఎంత? 3/2 అంటే 1.5 ఇయరే కదా, అందుకే ఇలా. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మీకు ఇచ్చిన డేటా ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%, కాంపౌండింగ్ అనేది హాఫ్ ఇయర్లీ జరుగుతుంది. బాగా గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కాంపౌండింగ్ అనేది హాఫ్ ఇయర్లీ, కాంపౌండింగ్ అనేది హాఫ్ ఇయర్లీ జరుగుతుంది, అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి జరుగుతుంది. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం కదా, పర్ యానం ఇది. సో పర్ హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? దీన్ని బై 2 చేయాలి, 10/2 చేయాలి. సో 5% ఫర్ హాఫ్ ఇయర్ అనమాట, ఫర్ హాఫ్ ఇయర్. సో మనకి ప్రతి 6 నెలలకి 5% వడ్డీ అనేది అసలుగా మారుతుంది అన్నమాట. వడ్డీ అనేది అసలుకి కలిపి మొత్తం కూడా మనకు అసలుగా మారుతుంది. సో అది ఇలా ఎన్నాళ్ళు? 1.5 ఇయర్. అంటే మొత్తం 1.5 ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? మొత్తం 3 ఇయర్స్ ఉంటాయి. సో టీ అనేది 3/2 ఇయర్స్ కదా, అంటే 1.5 ఇయర్. సో అంటే మొత్తం 3 టర్మ్స్. ఓకే, ఇప్పుడు 5%ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/20. సో ఇప్పుడు ప్రిన్సిపల్ అనేది ఇక్కడ వేసుకోండి, అమౌంట్ అనేది ఇక్కడ వేసుకోండి. ప్రిన్సిపల్ అనేది 20 అయితే అమౌంట్ అనేది 21 అవుతుంది. సో మొత్తం ఎన్ని టర్మ్స్ వచ్చాయి? 3 టర్మ్స్, 3 సార్లు కాంపౌండింగ్ అవుతుంది. సో ఇలా వేసుకోండి మీరు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇది 8,000 అవుతుంది. అండ్ 441 ఇంటూ 21 ఎంత అవుతుంది? 441, 2 1 2, 2 4 8, 2 4 8, 1 6 12, సో 9261 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన అసలు ఎంత? 400. సో ఈ 400ని ఈ 8,000కి ఈక్వేట్ చేస్తే మనకి ప్రిన్సిపల్ అనేది ఒక పార్ట్కి ఎంతనో తెలుస్తుంది. సో మనకు మొత్తం కావాల్సింది ఎన్ని పార్ట్స్? మొత్తం కూడా అడిగాడు, మొత్తం అడిగాడు అంటే సో 9261. సో 2 zeros 4 1లు 4 20లు. సో ఇప్పుడు మీరు 20తో దీన్ని డివైడ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 24లు 80. సో 80 అంటే 2 1 6, 26లు 120, 6 మిగిలింది. సో 1 0.0 వేసుకోండి. సారీ 61 క్యాన్సిల్ చేయొచ్చు కదా, ప్రాబ్లం ఏముంది? 61. ఓకే, సో 3 60, 1 మిగిలింది. సో పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. సో అవతల 0 వేసి ఇక్కడ 0 వేసుకోవచ్చు. 5 463.05 ఆన్సర్ 2. అర్థమైంది కదా. ఇలా చేసినప్పుడు ఫస్ట్ మనం కాంపౌండింగ్ అనేది ఇయర్లీ జరుగుతుందో హాఫ్ ఇయర్లీ జరుగుతుందో చూసుకోవాలి. ఇన్ కేస్ ఇయర్లీ జరిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు, కానీ హాఫ్ ఇయర్లీ జరిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 2 చేయాలి అండ్ ఇయర్స్ని ఇంటూ 2 చేయాలి. 1 ఇయర్ని 1 ఇయర్కి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 ఇయర్స్. 1.25 ఇయర్స్కి 3 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. సో అలా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.
ఇన్ హౌ మెనీ ఇయర్స్ RS 400 will amount to 5,324 at 10% per annum compound interest compounded annually. ఆల్రెడీ ఈ లెక్క మీకు ఎలా చేయాలన్నది 2 మెథడ్స్ చెప్పాను. సో తెలుగులో కూడా చెప్పి మీకు మళ్ళీ చెప్తాను చూడండి. రూపాయలు 4,000 అసలు వార్షిక చక్ర వడ్డీ రేటుతో 10% చొప్పున రూపాయలు 5,324 మొత్తంగా ఎన్ని సంవత్సరాల్లో మారుతుంది? ఓకే, మీకు ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 4,000, అమౌంట్ అనేది 5,324. సో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. ఓకే, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/10 కింద రాసుకోవచ్చు. సో ఫైనల్గా మనం దీన్ని 10 హోల్ పవర్ సంథింగ్ అండ్ 11 హోల్ పవర్ సంథింగ్గా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 టేబుల్తో దీన్ని క్యాన్సిల్ చేయండి. ఈ రెండింటికి రేషియో కట్టండి. 2,000. ఓకే, 2 రెళ్ళు 4, 2 6 12, 2 6 12, 2 రెళ్ళు. సో మళ్ళీ 1,000. 2 1s, 3 3s, 2 3s, 2 3s, 2 1s. సో 1,000 is to 1,331. సో 1,000ని మనం 10 క్యూబ్ అండ్ 1,331ని 11 క్యూబ్ కింద రాసుకోవచ్చు. సరిపోయింది కదా. మనకి ప్రిన్సిపల్ అనేది 10 పవర్ సంథింగ్ ఉంటుంది అండ్ అమౌంట్ అనేది 11 పవర్ సంథింగ్ ఉంటుంది. ఫ్రమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మనకు ఆ విషయం ఆల్రెడీ తెలిసింది. సో ఈ సంథింగ్ అనేది ఎంత? n అనేది 3. సో ఆన్సర్ 3. సో ఇలా చేయాలి. ఈ లెక్క చూసి భయపడిపోకూడదు. ప్రతి లెక్కకి షార్ట్ కట్ అనేది ఉంటుంది. సో రైట్ మాస్టర్ దగ్గర మీరు నేర్చుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. తెలిసిన దాన్ని మీరు ప్రాపర్గా అక్కడికి ఇంప్లిమెంట్ చేసి మీరు ఆన్సర్ పెట్టి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Rajneesh deposited 3 lakh in a bank for 3 years. Okay, principal అనేది 3 lakhs 3 years. What will be the final amount if the rate of interest is 8% is compounded annually? ఫైనల్గా అమౌంట్ అనేది తనకి 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది అని అడిగాడు. యాన్యువల్గా కాంపౌండ్ చేస్తే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. తెలుగులో చదువుతాను, తర్వాత మనం సమ్ చూద్దాం. రజనీష్ రూపాయలు 3 లక్షల మొత్తాన్ని బ్యాంకులో 3 సంవత్సరాల పాటు 8% చక్రవడ్డీ రేటుతో డిపాజిట్ చేశాడు. చివరి మొత్తం ఎంత అవుతుంది? సింపుల్ అండి లెక్క. అంత డేటా అంతా ఇక్కడే ఉంది. సో క్యాలిక్యులేషన్ అనేది కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. చూద్దాం చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది మీకు ఇచ్చాడు ఎంత? 3 లక్షలు అండ్ టైం అనేది 3 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8%. ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% కాంపౌండ్ యాన్యువల్లీ కాబట్టి ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎటువంటి చేంజెస్ ఉండవు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అంటే 8/100. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 రెళ్ళు 4 25. సో ఇలా రాసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ అమౌంట్. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 25 అయితే అమౌంట్ అనేది 27 అవుతుంది. ఓకే, మొత్తం ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. సో హోల్ క్యూబ్. ఓకే, మనకి ఇది ప్రిన్సిపల్ కదా. ప్రిన్సిపల్ని మనకి ఇచ్చిన వాల్యూతో మ్యాచ్ చేయండి. 25 ఇంటూ 25 ఇంటూ 25 అండ్ మనకు కావాల్సింది 27 ఇంటూ 27 ఇంటూ 27. ఇదే కదా. సో 5 5లు 5 6లు. సో 5 1లు 5 12లు. సో సేమ్ 5 5లు 5 2లు 5 4లు. మళ్ళీ 5 1లు 5 4 20 5 8లు 40. ఓకే, సేమ్ 5 5లు 5 9లు 45 5 6లు 30. సో మన ఫైనల్గా ఎంత మిగులుతుంది? 96 ఇంటూ 27 ఇంటూ 27 ఇంటూ 27 డివైడెడ్ బై 5. ఓకే, సో కొద్దిగా పెద్ద క్యాలిక్యులేషనే. ఈ క్యాలిక్యులేషన్ మీరు కంప్లీట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఎంత వస్తుందో చెప్తాను.
వస్తుంది? 3 7 7 9 1 3.6 ఇలా వస్తుంది. ఆన్సర్ 1. సో క్యాలిక్యులేషన్ ఏముంది, మన డిజిటల్ సమ్ నేర్చుకుంటే మనకు చాలా సింపుల్గా వచ్చేస్తుంది. కానీ క్వశ్చన్ని సింపుల్గా ఎలా చేయాలి అన్న విషయం మీకు తెలిస్తే అదే చాలు. సో నెక్స్ట్ సమ్కి వెళ్దాం.